అవును, చేతిలో ఏం పెట్టుకున్నారు? ఓ ఇదా, ఇది నా కొత్త టీవీ. నా పాత టీవీ మీద జగ్గులోని నీళ్లు ఒలిగాయి. అందువల్ల నేను ఈ వాటర్ ప్రూఫ్ టీవీని కొత్తగా కొన్నాను. అది మాత్రమే కాదు, సన్ సిటీలో డిస్కౌంట్ సేల్ ఇస్తున్నారు. ఇదే ఛాన్స్ అని నేను కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ కొన్నాను. సేవింగ్స్ స్నాక్స్ కి దొరుకుతున్నప్పుడు నేను చాలా స్నాక్స్ కొని తింటూ ఉంటాను. స్నాక్స్ అనగానే గుర్తొచ్చింది, కొంచెం తింటాను. కానీ అంకుల్, మీ పాత టీవీ ఇంకా కంప్యూటర్ ని పెట్టుకుని మీరేం చేస్తారు? అరే, దాని గురించి అడుగుతావేమిటి? దాన్ని నేను స్క్రాప్ లో వేసేస్తాను. అదే కొత్తది వచ్చింది కదా, పాత దాన్ని పట్టుకుని వేలాడడం ఎందుకు? నువ్వు దిగులు పడకు కికో. మన సన్ సిటీలో ఉన్న అన్ని అప్లయన్సెస్ కూడా మన సన్ సిటీ బయట ఉన్న డంపింగ్ గ్రౌండ్ లో సేఫ్ గా తీసుకువెళ్లి పడేద్దాం. అది సరే గాని, సాయంకాలం మీరందరూ మా ఇంటికి రండి. మనమందరం కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూద్దాం ఈ కొత్త టీవీలో. కికో, నీ మొహం చూడటానికి ఒక్క మాటలో చెప్పాలంటే వరీడ్ కన్నా చాలా పెద్ద వరీడ్, చాలా చాలా పెద్ద వరీడ్. చెప్పు కికో, ఏంటి విషయం? నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇలా అందరూ వాళ్ళ పాత వస్తువుల్ని డంపింగ్ యార్డ్ లో వేసేసారంటే అవన్నీ కలిపి ఒక రోజు చాలా పెద్ద కుప్ప అయిపోతుంది. మనకది ఆపద. నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే థాట్ఫుల్. మనుషులు ఈ మధ్య స్వార్థపరులైపోతున్నారు. పని అయిపోగానే ఆ వస్తువుని ఇలా చెత్త కుప్పలో పారేస్తున్నారు. కానీ అలా కాదు, ఇక నుంచి మనుషులు ఎలక్ట్రానిక్స్ ఇక్కడ డంప్ చేయలేరు. ఎలక్ట్రానిక్సే ఆ మనుషుల్ని ఇక్కడ డంప్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ పడేసేవానికి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఎలక్ట్రానిక్ మ్యాన్. నేను స్పెషల్గా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ కోట్ గ్లౌజెస్ లోంచి వచ్చే ఎలక్ట్రానిక్ వేవ్స్ తో నేను ఇక్కడ ఉన్న ఈ అన్ని డెడ్ అప్లయన్సెస్ ని ఎనర్జైజ్ చేసి వాటికి జీవం పోయగలను. ఆ తర్వాత వాటిని కంట్రోల్ చేసి వాటితో ఏవైనా చేయించగలను. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పాడేసే వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. సిటీలో ఉన్న జనం పాత వస్తువులకి ఏ గతి పట్టిస్తున్నారో వాళ్ళకి కూడా అదే గతి పట్టిస్తాను. పదన ఎలక్ట్రానిక్ వారియర్. అయ్య బాబోయ్, ఈ కొత్త టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా. నా టీవీ! అయ్య బాబోయ్, నేను నా కొత్త కంప్యూటర్ సాయంతో ఒక కొత్త కార్ని డిజైన్ చేయబోతున్నాను. కంప్యూటర్! టోనీ బస్, మీ కొత్త గేమ్ ని మాకు ఒకసారి ఆడుకోవడానికి ఇవ్వండి. ఇవ్వనంటే ఇవ్వను, ఇది నాది కాబట్టి దీన్ని ఎవరికి ఇవ్వను అంతే.
వస్తువులన్నీ ఎగురుతూ ఎక్కడికి వెళ్తున్నాయి? అయ్యయ్యో కిక్కో, నా కంప్యూటర్ అయిన టీవీ గాల్లో ఎగిరిపోయాయి. ఏదో ఒకటి చెయ్యి. దీని వెనక ఎవరున్నారని కనిపెట్టాలంటే గాలిలో ఎగురుతూ వెళ్తున్న వీటిని నేను ఫాలో చేయాలి. బాగా విను కిక్కో, దీని వెనుక ఎంత గొప్పవాడు ఉన్నా సరే వాడికి నా తరపున 4 కిక్కులిచ్చుకో. ఏమిటి? హ్మ్? అయ్యయ్యో, నా కొత్త టీవీ పోయింది. ఇక నేను ఎలా ఫుట్బాల్ మ్యాచ్ చూడగలను? ఇలా చూడండి మిస్టర్, సన్ సిటీలో ఉన్న ఇళ్లలో నుంచి ఇలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ని తీసుకురావడం చాలా పెద్ద తప్పు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే ఈ ఆటని ఆపండి. ఎలక్ట్రానిక్ వేస్ట్లు పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. ఇవన్నీ నీ దృష్టిలో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కానీ నాకు మాత్రం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు నాకు బిడ్డ లాంటిది. వీటిని మీరు గౌరవించడానికి బదులు చెత్త కుప్పలో పారేస్తున్నారు. అందువల్ల అవి ఎంత బాధపడతాయో ఆలోచించలేకపోతున్నారు. మీరు ఇప్పుడు చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కుప్పల్లో వేయడం చాలా పెద్ద తప్పు. దాన్ని మనం రీసైకిల్ చేసి రీయూజ్ చేయడమే మంచిది. కానీ ఇప్పుడు మీరు చేసే విషయం అది చాలా పెద్ద తప్పు. కికో, నీకు ఏది రాంగ్ అనిపిస్తుందో అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఈ ఫైట్ చేస్తున్నాను. ఇదే మీ నిర్ణయం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ ఆల్సో ఫైట్ ఫర్ రైట్. అలాగా, యు ఫైట్ ఫర్ ద రైట్. అయితే ఇప్పుడే నీ అంతు తేలుస్తాను చూడు. తర్వాత పంపిస్తాను సన్ దగ్గరికి, చూసుకో ఆ సన్ లైట్. అయ్యయ్యో, వాడు కిక్కోని ఫ్రిడ్జ్ లో పెట్టి లాక్ చేసేశాడు. ఆ ఫ్రిడ్జ్ ని సన్ను దగ్గరికి పంపించేశాడే. ఇలాంటి చిన్న చోటు లోపల నేను సూపర్ స్పీడోని హెల్ప్కి పిలవలేను. వేరేదైనా చేసి దీని లోపల నుంచి బయటపడాలి. మనం డబుల్ కిక్ ని ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఎలక్ట్రానిక్ మ్యాన్ సన్ సిటీలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని దొంగలిస్తున్నాడు. మనం వెంటనే వాటిని ఫాలో చేయాలి. ఓకే బడి, ఇప్పుడు నువ్వు నా స్పీడ్ ని చూడు. నన్ను వెంబడిస్తున్నందుకు వీళ్ళకి తగిన శిక్ష విధించాల్సిందే. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా? పర్ఫెక్ట్లీ ఫైన్ కికో. వాడు సడన్ గా అటాక్ చేశాడు. నేను రెడీగా లేను, కానీ ఇప్పుడు చూడు. ఇలాంటి వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు. ఇదిగో ఇప్పుడు చూడు. సూపర్ స్పీడో, ఈ కిక్ నుంచి తప్పించుకోవాలంటే ఫార్ములా నెంబర్ 77 ని అప్లై చేయి. ఓకే బడి, ఇప్పుడే వెళ్ళి తగిన గుణపాఠం నేర్పిస్తాను. యాక్టివిటీ ఫార్ములా నెంబర్ 77. నీకెంత ధైర్యం నా పిల్లల మీదే మిసైల్స్ ప్రయోగిస్తావా? అందుకు తగిన శిక్ష నీకు మాత్రమే కాదు, ఈ మొత్తం సన్ సిటీకే విధిస్తాను. అంతేకాదు, మీ ఇద్దరికి బుద్ధి చెప్పిన తర్వాత నా ఎలక్ట్రానిక్ వారియర్ ఈ సన్ సిటీలో రాజ్యం వెళ్తుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్లని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఎలక్ట్రానిక్ మ్యాన్.
కీకో ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ వెయిట్ చాలా హెవీగా అనిపిస్తోంది. ఇంకో 2 సార్లు ఇదే విధంగా తను అటాక్ చేశాడంటే ఈ సూపర్ స్పీడో పని అయిపోతుంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 89. గ్రేట్ ఐడియా కీకో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 89. మనతో పెట్టుకుంటే ఎవరైనా సరే పీస్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేద్దాం కీకో? మళ్ళీ ఆ ముక్కలన్నీ ఒక్కటైపోతున్నాయి. సూపర్ స్పీడో ఈ ఎలక్ట్రానిక్ మాన్స్టర్ పాత వస్తువుల వల్ల తయారు చేయబడింది. అందుకు ఫార్ములా నంబర్ 666 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కీకో. ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 666. ఇందులో అసలు వాటరే లేదు. ఇంకో దాన్ని చూద్దాం. ఇందులో కూడా లేదు. త్వరగా సూపర్ స్పీడో ఆ మాన్స్టర్ వస్తోంది. ఎస్ బడీ, గాట్ ఇట్. ఆ మేఘంలో వాటర్ ఉంది. పులిపిల్ల అడవిలో కలిసి వెళ్ళింది మేకపిల్లతో. దాన్ని ఎలాగైనా సరే మనం కాపాడాల్సిందే. సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే ఆయనకు ఒక మెసేజ్ అందిందట. ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ తను సృష్టించిన ఎలక్ట్రానిక్ వారియర్స్ తోటి ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలాలనుకుంటున్నాడట. ఆ దాడి సన్ సిటీ నుంచే మొదలు పెట్టబోతున్నాడట. అలాగా? అయితే ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ వస్తువుల్ని అమ్మడానికి తీసుకువెళ్ళలేదా? తన సైన్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి తీసుకువెళ్ళాడా? అవును సూపర్ స్పీడో, కానీ ఈసారి ఎలక్ట్రానిక్ మ్యాన్ వారియర్స్ వస్తే మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. నాకు ఇప్పుడు అర్థమైంది కీకో. నేను రెడీగా ఉన్నాను. పడిపోండి. అరే ఏంటిది? ఎలక్ట్రానిక్ మ్యాన్ ఆర్మీతో వచ్చేసినట్టున్నాడే. భయం ఎక్కువైంది, ఆకలి ఎక్కువైంది. ఇంకొంచెం తింటాను. నేనిప్పుడు ఈ ఎలక్ట్రానిక్ వారియర్స్ ఆర్మీ సహాయంతో ఈ మొత్తం ప్రపంచాన్ని ఏలతాను. ఇంతవరకు ఈ మనుషులు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బానిసల్లా చూశారు కదా, కానీ ఇక నుంచి ఈ ఎలక్ట్రానిక్ గూడ్సే మనుషుల్ని బానిసల్ని చేస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. ఎలక్ట్రానిక్ మ్యాన్, నేను నీతో ఆఖరిసారి చెప్తున్నాను, ప్రజలకి ఇబ్బంది తెచ్చేలా ఏ విషయాలు చేయకూడదు. జనం గురించి బాధపడడం అలా ఉంచు. ఇప్పుడు నీ గురించి నువ్వు బాధపడడం మొదలుపెట్టు కీకో. నువ్వు నా ఒక చిన్న సోల్జర్ని ఓడించావు కదా, అందుకని నువ్వు చాలా పెద్ద వీరుణ్ణని అనుకుంటున్నావా? ధైర్యం ఉంటే ఇదిగో వీటితో తలపడు చూద్దాం. సూపర్ స్పీడో అంతా రెడీగా ఉందా? నేను వాడిని తీసుకురావచ్చా? అంతే, జస్ట్ 2 minutes. కాసేపు నా టాలెంట్ చూపించి తర్వాత తీసుకొస్తాను. వీడికి కాసేపు ఆట చూపించే ఐడియా దొరికింది. కీకో, ఐఎమ్ రెడీ. అందరినీ సన్ సిటీలో ఉన్న జూకీ పార్క్స్ కి తీసుకురా. ఓకే సూపర్ స్పీడో.
చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరు. అందరినీ బాగా ఉతికి ఆరేశాను. ఇప్పుడు చూడు, గతంలో జరిగినట్లుగా ఈ ఎలక్ట్రానిక్ మాన్స్టర్స్ అన్ని మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. దాంతో వీటి కథ అంతమైపోతుంది. హ్మ్. హ్మ్? ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. కికో, నా ఈ కొత్త అప్డేటెడ్ ఎలక్ట్రానిక్ వారియర్స్ మీద నీ పాత ఫార్ములాస్ అస్సలు పని చెయ్యవు. ఎందుకంటే ఈ అన్ని అప్లయన్సెస్ అప్డేటెడ్ అండ్ వాటర్ ప్రూఫ్ తో తయారు చేయబడ్డవి. అందువల్ల వీటి మీద నీటి ప్రభావం ఎంత మాత్రమూ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి సూపర్ స్పీడో? వీళ్ళని ఇక్కడి నుంచి చాలా దూరం తీసుకువెళ్దాం. అక్కడికి వెళ్ళి వీళ్ళ సంగతి చూద్దాం. ఈ రోజు మొత్తం సన్ సిటీ అంతా చూస్తుంది. నా ఎలక్ట్రానిక్ వారియర్స్ కికోని సూపర్ స్పీడోని బెదరగొట్టి ఈ ఊరంతా ఎలా తరిమి తరిమి కొడతాయో. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 77. ఓకే బ్రో. కికో, ఈ మాన్స్టర్స్ అన్ని మనం అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. ఈ మాన్స్టర్స్ ని అప్లయన్సెస్ ద్వారా చేశారు, కానీ అప్లయన్సెస్ ఇనుముతో చేయబడినవి. సో నాకు తెలిసి ఫార్ములా నెంబర్ 88 వర్కౌట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 88. ఇప్పుడు చూడు బడి, నా మ్యాగ్నెటిక్ వేవ్స్ ని యూజ్ చేసి అన్నిటినీ అంతం చేస్తాను. అప్పటికని బుద్ధి రాదు. ఫైనలీ మన ఐడియా వర్కౌట్ అయింది సూపర్ స్పీడో. కరెక్ట్ గా చెప్పావు కికో. ఈ ఐడియా చాలా బాగా పనిచేసింది. కానీ దానివల్ల నాకే ప్రయోజనం ఉంది. ఎందుకంటే 10 వారియర్స్ సత్తా ఒక వారియర్ లోనే ఉంది. హ్మ్? 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 నేను తయారు చేసిన ఈ సూపర్ స్ట్రాంగ్ వారియర్ కికో ఈ సూపర్ స్పీడోతో పాటు మొత్తం సన్ సిటీనే ఒక పట్టు పడుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. కికో, ఆ మాన్స్టర్ కొట్టే దెబ్బల్ని ఎక్కువసేపు భరించడం నా వల్ల కానే కాదు. ఏదో ఒక మార్గం చూడు. సూపర్ స్పీడు, ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ ఒక విచిత్రమైన జాకెట్ వేసుకున్నాడు. అందులో నుంచి వచ్చే ఎల్ఈడి లైట్ ఆర్తో వెలుగుతోంది. నాకు తెలిసి ఆ జాకెట్ ద్వారానే ఎలక్ట్రానిక్ మాన్స్టర్స్ ని ఎనర్జీట్ ఇంకా కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు ఒక పంచే సూపర్ స్పీడు, నువ్వు ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయి. అంత లోపల నేను ఆ ఎలక్ట్రానిక్ మ్యాన్ ఏం చేయాలో ఆలోచిస్తాను. ఓకే బ్రో, కానీ చూసి జాగ్రత్తగా డీల్ చేయాలి. కికో, ఈ రోజు నీకు బాగా అర్థం అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్ తో పెట్టుకుంటే తన గొయ్యని తనే తవ్వుకున్నట్టు అని. ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పడేసే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అందుకే వచ్చాడు చూడు ఈ ఎలక్ట్రానిక్ మ్యాన్. సూపర్ స్పీడు, ఫార్ములా నెంబర్ 1, 2, 3. ఆల్ రైట్ డూడ్. ఇదే ఎలక్ట్రానిక్ మ్యాన్, ఇప్పుడు నీ మాన్స్టర్ కి సరైన గుణపాఠం నేర్పిస్తాను చూడు. ఇక్కడే ఉండి దాన్ని ఎంజాయ్ చేయి. మీరందరూ చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడు నేను నా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ తో ఏం చేస్తారో. హ్మ్.
ఫార్ములా నెంబర్ 44. ఇప్పుడు నేను నా సూపర్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. వాడు వేసుకున్న ఆ జాకెట్ ని మనం చింపేయాలి. నా జాకెట్! పరిగెడుతూ అందరికి చుక్కలు చూపించిన నిన్ను ఎలాగైనా సరే పట్టుకున్నాం చూసావా? అంటే సార్ క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే నువ్వు జైలుకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని. జైలు హీట్ గా ఉంటుంది, జాకెట్ అవసరం ఉండదు. సో యు ఆర్ అండర్ అరెస్ట్. మేయర్ అంకుల్, ఇక మీద మన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మనమే కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే ఎలక్ట్రానిక్ మ్యాన్ లాగా ఆ వస్తువుల్ని ఎవరు తప్పుగా యూజ్ చేయరు. అద్భుతం కికో, ఇప్పుడు నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇకపై నేను సన్ సిటీలో ఒక కొత్త రూల్ పెట్టబోతున్నాను. ఎటువంటి పాత వస్తువైనా సరే ఫుల్ గా డ్యామేజ్ అవ్వనంత వరకు దాన్ని రిపేర్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటూనే ఉండాలి. మేయర్ సార్, దాంతో పాటు ఇంకో రూల్ కూడా పెట్టండి. ఏ వస్తువైనా సరే డిస్కౌంట్ లో ఇస్తున్నారు కదా అని కళ్ళు మూసుకుని కొనేయకండి. ఆ తర్వాత అందరూ కూడా మనలాగే మోసపోతారు. అంతేకాదు ఏ వస్తువుని కూడా డిస్కౌంట్ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు.